హలో గాయ్స్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. అర్జున్ వైకే డైరెక్టర్ గా, మణికంఠ జేఎస్ ప్రొడ్యూసర్ గా, విజయ్ బుల్గాని మ్యూజిక్ డైరెక్టర్ గా వచ్చేస్తున్న లేటెస్ట్ మూవీ వచ్చేసి ప్రసన్న వదనం. ఈ మూవీలో మెయిన్ లీడ్స్ గా సుహాస్ పాగోలు, పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్, వైవా హర్ష తదితరులు ముఖ్య పాత్రలు అయితే వ్యవహరిస్తున్నారన్నమాట. ఆఫ్టర్ లాంగ్ హిట్ సుహాస్ వచ్చేసి మళ్ళీ తెర మీదకి వచ్చేసాడు. అయితే ఈసారి కొంత విభిన్న కథతో వచ్చేసాడనమాట. ప్రసన్న వదనం మూవీ స్టోరీ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదామా. సుహాస్ అలియాస్ సూర్య వచ్చేసి ఈ మూవీలో ప్రధాన ఆకర్షణనే చెప్పుకోవాలి. అయితే సూర్య వచ్చేసి ఒక రేడియో జాకీ. ఆయనకి ఫేస్ బ్లైండ్నెస్ నుంచి సఫర్ అవుతూ ఉంటాడనమాట. అదే ఒక అనుకోని పెద్ద ఆపదగా ముప్పుగా మారిపోతుంది. అండ్ అలానే ఈ లోపంతో తను ఒక అనుకోని మర్డర్ ని చూడాల్సి వస్తుంది. ఆ తర్వాత తను ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి అనేదే ప్రసన్న వదనం మూవీ స్టోరీ రివ్యూ. సో ఇందులో మెయిన్ యాక్టర్ గా వచ్చేసి సుహాస్ అండ్ పాయల్ రాధాకృష్ణ బాగానే మెప్పించారనమాట. కొంచెం అక్కడక్కడ డ్రామా, థ్రిల్లర్, సస్పెన్స్ తో బాగానే మెప్పించారని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ మాత్రం డీసెంట్ గా ఉంది. సెకండ్ హాఫ్ కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. అసలు ఆ కిల్లర్ ని మన సుహాస్ ఎందుకు వెతుకుతాడు అండ్ సుహాస్ కి మాత్రమే ఎందుకు ఆ మర్డర్ కనిపిస్తుంది అనేది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. బట్ ఓవరాల్ గా పర్లేదు. వైవా హర్ష కామెడీ కూడా బాగా మెప్పించింది. అర్జున్ వైకే ఫస్ట్ అటెంప్ట్ లోనే ఈ స్టోరీ తీసుకోవడం సాహసం అనే చెప్పుకోవాలి. మ్యూజిక్ కూడా చాలా వినసొంపుగా బాగానే అట్రాక్టివ్ గా ఉండిందని. ఓవరాల్ గా స్క్రీన్ ప్లే, స్టోరీ నెరేషన్, రైటింగ్ ఇవన్నీ కూడా ఓకేగా అనిపించేశాయి. సో ఆఫ్టర్ బిగ్ హిట్ వచ్చేసి సుహాస్ నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది కాబట్టి తన ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వలేదని చెప్పుకోవాలి. అఫ్ కోర్స్ కథ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. బట్ సుహాస్ ఇంకాస్త ఎఫర్ట్స్ పెట్టుంటే బాగుండు అని నాకు అనిపించింది. సో మొత్తంగా ప్రసన్న వదనం మూవీ వచ్చేసి యావరేజ్ అండ్ డీసెంట్ టాక్ అయితే సొంతం చేసుకుంటుంది. ఇంతకీ మీలో ఎంతమంది ఈ మూవీని చూసారు? మీ రివ్యూ అండ్ రెస్పాన్స్ ని మాతో షేర్ చేసేసుకోండి. అండ్ అలానే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూల కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ని సైతం క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దే.